హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. మనకి తెలంగాణలో నీట్‌కి సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి నిన్న 2 డాక్యుమెంట్స్ ఒకటేమో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ తర్వాత నోటిఫికేషను, ప్రాస్పెక్టసు రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా ఒకసారి మనము ఈ వీడియోలో చూద్దాము. మెయిన్‌గా ఏంటంటే అసలు ఈ వీడియో చేయడానికి ఉద్దేశ్యం ఏంటంటే అస్సలు లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి కట్ ఆఫ్స్, ర్యాంక్స్, మార్క్స్ ఇవన్నీ గూడా చూసుకుంటే అసలు సంబంధమే లేకుండా ఉన్నాయి చాలా వరకు. సో, దానివల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, చాలామంది నాకు కాల్ చేయడం జరిగింది ఈరోజు. సో, వాళ్ళ కోసం నేను యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి నేను ఈ అనాలిసిస్ ఇదంతా గూడా చేస్తూ ఉన్నాను. బట్ నాకు అంతగా టైం దొరకలేదు. బట్ ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా చేయాలని జెప్పేసి కూర్చొని నిన్నంతా కూర్చొని ఈరోజు మీకు ఈ వీడియో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో, అయితే సో, ముందుగా మనం చూడాల్సిందేంటంటే దీంట్లో మనకి వెబ్‌సైట్‌లో కేఎన్ఆర్ వెబ్‌సైట్‌లో ఒక లిస్ట్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ లిస్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి క్లియర్‌గా డేటా ఆఫ్ క్యాండిడేట్స్ హూ హావ్ అపియర్డ్ ఫర్ నీట్ యూజీ 2024 అండ్ అప్‌లోడెడ్ తెలంగాణ యాస్ పర్మనెంట్ స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్ ద అప్లికేషన్ టు ఎన్‌టిఏ. ఇది క్లియర్‌గా అర్థం చేసుకోండి. అపియర్డ్ ఫర్ నీట్ 2024 అంటే ఎవరెవరైతే తెలంగాణ మా పర్మనెంట్ స్టేటు అని నీట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నీట్ అప్లికేషన్‌లో మెన్షన్ చేశారో, చేసి ఎగ్జామ్‌కి అపియర్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనమాట ఇది. ఓకే. సో, ఈ లిస్ట్‌ని కొంతమంది మెరిట్ లిస్ట్ అనుకుంటున్నారు. ఇంకొంతమందేమో స్టేట్ ర్యాంక్స్ అనుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ ర్యాంక్స్ లిస్ట్ అనుకుంటున్నారు. అవన్నీ తప్పండి. జాగ్రత్తగా మీరు నేను చెప్పే ప్రతి పాయింట్‌ని గూడా గమనించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, మీకు కంప్లీట్‌గా గైడెన్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ గూడా ఉంటాయి. సో, కాబట్టి ముందుగా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లియర్‌గా. ఓకే. ఎవ్రీ అప్డేటు క్లియర్‌గా, నీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రతి వీడియోలో గూడా. అండ్ పర్సనల్ కౌన్సెలింగ్, గైడెన్స్ కావాలంటే గూడా మీరు కింద నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో దట్ కొంత చార్జెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీకు పెయిడ్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ నంబర్‌కి వాట్సాప్ మాత్రమే చేయండి. తర్వాత నేను మెసేజ్‌కి రెస్పాన్స్ ఇస్తాను. లేదు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో కింద కామెంట్స్‌లో రాయండి. దాన్ని బట్టి వీలు చూసుకొని నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, వీడియో మాత్రం ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా క్లియర్‌గా చూడండి, వాచ్ చేయండి. వీడియో మొత్తం వాచ్ చేస్తే కానీ మీకు ఇది క్లారిటీ అనేది రాదు. సో, దీంట్లో మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఈ లిస్ట్ దగ్గర నుంచి నోటిఫికేషను, దాని తర్వాత ప్రాస్పెక్టస్, ఆ తర్వాత డేటా అనాలిసిస్ అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. బట్ మీరు ఇదంతా చూస్తేనే మీకు ఆ క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. నేను చెప్పేది ప్రతీదీ ప్రతిదానికి ఒక అథెంటికేటెడ్ ప్రూఫ్స్ అయితే ఉంటాయన్నమాట. డేటా అనాలిసిస్ మాత్రం హైపోథిసిస్ అనమాట. కాబట్టి మీరు అది అర్థం అవ్వాలనంటే మీరు వీడియోని ముందు నుంచి స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా చూస్తే తప్ప మీకు అదంతా అర్థం అవ్వదు. ఓకే. కాబట్టి దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు చెప్పుకున్నాం గదా! మనము ఇది అపియర్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ మాత్రమే. దీంట్లో ఎవరెవరైతే తెలంగాణ మా పర్మనెంట్ స్టేట్ అని అప్‌లోడ్ చేసి ఓకే. సో, ఎగ్జామ్‌కి అపియర్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనమాట. సో, దీంట్లో మొత్తం చూసుకుంటే మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 49,000 ఉన్నారు. చూడండి ఇక్కడ లాస్ట్ ఇక్కడ 49,184 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ నుంచి అంటే తెలంగాణ నుంచి తెలంగాణ మా పర్మనెంట్ స్టేట్ అని అప్లోడ్ చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళనమాట వీళ్ళు. అయితే ఇక్కడ చూడండి 127 లీస్ట్ స్కోరు దీంట్లో. ఓకే. 127 లీస్ట్ స్కోరు. ఒకసారి మళ్ళీ పైకెళ్దాము. డాక్యుమెంట్ పైకెళ్తే ఇక్కడ చూడండి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40th పర్సెంటైల్‌లో కట్ ఆఫ్ స్కోరు చూడండి 127 కింద మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ. అంటే మీరు నీట్‌లో క్వాలిఫై అయ్యారు అనంటే ఈ మార్క్స్ మినిమమ్ మార్క్స్ ఉండాలి. ఉంటేనే మీరు క్వాలిఫై అయినట్లు. లేదు అనంటే
మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీబీఎస్ అడ్మిషన్, ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నీట్లో క్వాలిఫై కాలేదు అని అర్థం అనమాట. చూడండి, అంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మీ కేటగిరీ ఏంటి అనేది చూసుకోండి. ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే 50th పర్సెంటైల్ 162 మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి మీకు. ఓకే, అంటే ఈ స్కోర్ ఉంది చూడండి, స్కోరు ఇక్కడ 711 నుంచి స్టార్ట్ అయింది తెలంగాణలో. 711 నుంచి లీస్ట్ స్కోర్ ఎంత ఉంది, 127 ఉంది. అయితే మీ స్కోర్ ఎంత ఉందనేది చూసుకోవడం కోసం మీరు మీ నేమ్ సెర్చ్ చేసుకొని, లేదంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీరు మీ స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కాబట్టి మీకు తెలిసిపోతుంది, అది చూసుకోండి. అయితే ఇది 2 సార్లు స్కోర్ కార్డ్స్ 2 సార్లు రివైజ్ చేయడం జరిగింది. ఒకసారేమో గ్రేస్ మార్క్స్ కలిపిన వాళ్ళకి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఒకసారి మనకి రివైజ్డ్ స్కోర్ కార్డ్స్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ మొన్న ఫిజిక్స్లో ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ కరెక్ట్ అని ముందు అనుకున్నారు. తర్వాత ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్స్తోని వెరిఫై చేయించి దాంట్లో 4th ఆప్షన్ ఒకటే కరెక్ట్ అని చెప్పడం వల్ల దానికి సంబంధించి, అంటే ఆప్షన్ 3 ఎవరెవరైతే ఆప్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆ మార్క్స్ కట్ చేయడం జరిగింది. దానివల్ల చాలామందికి మార్క్స్ తగ్గాయి అన్నమాట. ఓకే, దానివల్ల మళ్ళీ రివైజ్ చేయడం జరిగింది స్కోర్స్ని. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో ఇక్కడ స్కోర్స్ అనేవి మీరు మీ స్కోర్ కార్డులో ఇంతకుముందు, అంటే మీరు రివైజ్ 2 సార్లు రివైజ్ అయింది కాబట్టి మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న స్కోర్ కార్డులో మార్క్స్ అలా ఉన్నాయి, నాకు ఇలా ఉన్నాయి అని ఈ లిస్ట్లో చూసుకొని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో రీజన్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే ఆ రీజన్ ఇదనమాట, ఇప్పుడు నేను చెప్పింది రీజన్. అయితే ఇక్కడ చూడండి, మనకి నీట్ ర్యాంక్ ఇక్కడ 137 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది, 13,95,867. ఓకే, సో ఇది. అయితే ఇక్కడ చూడండి, జనరల్ ఈ లాస్ట్ ర్యాంక్ క్యాండిడేట్ ఎవరు, జనరల్ మేల్. జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ అనుకోవచ్చు. ఎస్సీ అయితే ఎస్సీ అని ఉంటుంది, ఎస్టీ అయితే ఎస్టీ అని ఉంటుంది. అండ్ ఇది మనం ఎన్టీఏ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి అక్కడ మనకి ఓబీసీ ఎన్సీఎల్ అని మాత్రమే ఉంటుంది. సో మన తెలంగాణకు వచ్చేసరికి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అని బీసీని డివైడ్ చేసి 5 కేటగిరీస్ కింద తీసుకుంటారనమాట. అది ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్లో మీరు రిజిస్టర్ చేసుకుంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ టైంలో మీరు బీసీఏ, బీసీడీ ఏదైతే మీ రెస్పెక్టివ్ కేటగిరీని మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎన్టీఏ లెవెల్లో మీకు ఓబీసీ అని మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ లిస్ట్లో కూడా ఓబీసీ అనే ఉంటుంది. ఇది ఎన్టీఏ నుంచి డైరెక్ట్గా కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి వచ్చిన లిస్ట్ అనమాట. ఇది జస్ట్ అపియర్డ్ క్యాండిడేట్స్ లిస్టే. కొంతమంది దీన్ని మెరిట్ లిస్ట్ అనుకుంటున్నారు, లేదా స్టేట్ ర్యాంక్ అనుకుంటున్నారు. మేబీ కొంతవరకు, అంటే ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్ని చూడండి, ఈ సీరియల్ నెంబర్ ఫస్ట్ కాలం, ఆ ఫస్ట్ కాలంని స్టేట్ ర్యాంక్ అని అనుకుంటుంటారు, బట్ అది స్టేట్ ర్యాంక్ కాదు. ఇది జస్ట్ సీరియల్ నెంబర్ మాత్రమే. దీంట్లో ఎంతమంది తెలంగాణ కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకుంటారు అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా, సో ఒక్కసారి మనం నోటిఫికేషన్లో కూడా వెళ్దాము. ఇక్కడ చూడండి, సో ఇది నోటిఫికేషన్ మనకి నిన్న రిలీజ్ చేశారు. దీంట్లో కట్ ఆఫ్స్ జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ 162 అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి candidates of SC, ST, BC category 127 అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఓసీ పీడబ్ల్యూడి అయితే 144. ఓకే, ఈ విధంగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఈ మార్క్స్ కంటే తక్కువ వచ్చిన, అంటే ఈ కేటగిరీ చూసుకోండి, ఎంతకంటే తక్కువ వచ్చాయనంటే వాళ్ళు నీట్లో క్వాలిఫై కాలేదు అని అర్థం. ఇక చూడండి, స్కెడ్యూల్ మనకి ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి, అంటే 4th ఆగస్ట్ 6 o'clock మార్నింగ్ 6 o'clock నుంచి 13th ఆగస్ట్ ఈవినింగ్ 6 o'clock దాకా టైం ఇచ్చారనమాట. దేనికి, మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో మీ సర్టిఫికెట్స్, స్కాన్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడానికి ఇది మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి టైం అనమాట, స్కెడ్యూల్. ఓకే, సో ఇక ఆ తర్వాత మనకి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి లోకల్, నాన్ లోకల్కి సంబంధించిన క్లాజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే 4 కాన్సెక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్, అదే ఎండింగ్ విత్ ద అకాడమిక్
క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దానికి సంబంధించి 4 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణలో వాళ్ళు లోకల్ కింద కన్సిడర్ చేయబడతారనేసి, ఆ తర్వాత ఇంకా అదర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ మనము ఈ డీటెయిల్డ్‌గా వెళ్తే చాలా టైం పడుతుంది. సో, డైరెక్ట్‌గా మనము నెక్స్ట్ పాయింట్‌కెళ్దాము. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 10+2 ఉంటుంది. తర్వాత ఓసీ వాళ్ళకి ఇంటర్‌లో 50% ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40% ఉండాలి. అండ్ ఓసీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 45% ఉండాలనమాట. అదేవిధంగా క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 50% మార్క్స్ వచ్చి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కట్ ఆఫ్ ఇందాక మనం చూసినట్లు కట్ ఆఫ్ మాత్రమే మనకు మ్యాచ్ అయితే సరిపోదు. దాంతోపాటు ఇంటర్‌లో పర్సెంటేజ్ కూడా క్వాలిఫై అయ్యి ఉండాలనమాట. ఓకే. తర్వాత ఇంకా ఏజ్‌కొచ్చేసరికి మినిమమ్ 17 ఇయర్స్ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్‌కెళ్ళిపోదాము డైరెక్ట్‌గా. ఇవన్నీ గూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. సో, కాబట్టి నేను స్క్రోల్ చేసి స్కిప్ చేస్తున్నాను. సో, రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఫర్ యూజీ మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్. ఇక్కడ చూడండి 3,500 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్. 2,900 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. ఓకే. సో, ఇంకా బ్యాంక్ చార్జెస్ అట్లాంటివి ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్‌తోని మీరు ఈ పేమెంట్ అయితే చేయొచ్చు. ఓకే. దెన్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రీఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఏ ఫర్దర్ డేట్. ఇంకా మీరు ఒక్కసారి పే చేశారు అంటే ఏది ఈ అమౌంట్ 3,500 అండ్ ఎస్సీ, ఎస్టీలు అయితే 2,900 రూపీస్. ఇక మళ్ళీ వెనక్కి రాదు అని చెప్పేసి చెప్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి మనకి అనేది ఇక్కడ క్లియర్‌గా ఒక లిస్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించి మనము ఇంకొక వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాము. బట్ ఇక్కడ జస్ట్ చూపిస్తాను మీకు. నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డ్ ఈ మ్యాండేటరీ అని ఉన్నవన్నీ కూడా మీకు కంపల్సరీ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా పీడిఎఫ్‌లో ఉండాలి అండ్ 500 కేబీ సైజ్ లోపల ఉండాలనమాట. ఈ 500 కేబీ కంటే ఎక్కువ ఉంటే అది అప్లోడ్ అవ్వదు డాక్యుమెంట్. ఓకే. సో, అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో ఇది కూడా మ్యాండేటరీ. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ సర్టిఫికేట్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే. సో, ఇది ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో మ్యాండేటరీ అది కూడా. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th క్లాస్ టు ఎస్ఎస్‌సి. ఓకే. అంటే స్కూల్ లెవెల్‌లో ఉండే 2 సంవత్సరాలకి సంబంధించి 9th అండ్ 10థ్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్. మళ్ళీ ఇక్కడ 5th పాయింట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ 2 ఇయర్స్. ఇది 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఉంటుంది కదా! దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అనమాట. ఇది కూడా మ్యాండేటరీ. తర్వాత ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇది ఇప్పుడు అప్లోడ్ చేయకపోయినా పర్వాలేదు. తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ సబ్మిట్ చేయొచ్చు. అందుకనే దీనికి మ్యాండేటరీ ఇవ్వలేదు. బట్ ఉంటే మీరు అప్లోడ్ చేస్తే ఓ పని అయిపోతుందనమాట. తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చూడండి. జనరల్‌గా క్యాస్ట్ సర్టిఫికేట్ మనము తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. బట్ ఇక్కడ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అన్నాడు గానీ ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకోవాలనేది ఏమీ మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు 2014 తర్వాత తీసుకున్న అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు నాకు తెలిసి. సో, నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ముస్లిమ్స్‌కి మాత్రమే ఇది మ్యాండేటరీ అనమాట. ఎవరైతే ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఇది. వాళ్ళు తప్పకుండా ఇది మ్యాండేటరీ అనమాట అప్లోడ్ చేయాలి. సో, ఎవరికైతే ఇది అవసరం లేదో అంటే మ్యాండేటరీ కాదో వాళ్ళు అంటే అప్లికేబుల్ కాదనమాట మిగిలిన వాళ్ళకి. ఓన్లీ మైనారిటీస్‌కి తప్ప. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఎవరికైతే ఈ పేరెంటల్ ఇన్కమ్ అప్లికేబుల్ ఉందో వాళ్ళు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అది ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నది అయి ఉండాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీకు ఉంటే ఎన్‌సీసీ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్. క్యాప్ కోటా ఎవరికైనా క్యాప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ క్యాప్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పీఎంసీ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే పీఎంసీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అంటే ఇదన్నీ ఇఫ్ అప్లికేబుల్ అని ఉంటే
అవన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే. అవి క్లెయిమ్ చేయకపోతే అవి మీకు అవసరం లేదనమాట. ఓకే. తర్వాత క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ద ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ టు సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ 4 years పీరియడ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ పీరియడ్ టు బి స్పెసిఫైడ్. ఇది ఎవరైతే ఓపెన్ స్కూల్లో ఓపెన్గా డిగ్రీ ఇంటర్ కానీ 10th కానీ ఇట్లాంటివి చేసి ఉంటారో, అంటే రికగ్నైజ్డ్ స్కూల్లో అయితేనేమో మీకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీకు స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. బట్ మీరు ఓపెన్గా ఇట్లాంటివి చేసినట్లయితే మీకు అవి ఇవ్వరు. కాబట్టి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 4 years ఇంటర్మీడియట్ నుంచి ముందు 4 years ముందు వరకు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత మీ ఆధార్ కార్డు, తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇవి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకొని రెడీ చేసుకొని స్టార్ట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ అడ్మిషన్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదని నేను స్కిప్ చేస్తున్నాను. ఈ జీవో నంబర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అవసరమైనప్పుడు అవి మనం చూసుకుందాం. సో ఈ కింద అన్నీ కూడా జియోస్ ఉంటాయన్నమాట మనకి ఇక్కడ. ఓకే. సో ఇవన్నీ ఇంకా ఇక్కడ నుంచి ఈ పేజ్ నుంచి కింద మొత్తం 28 pages ఉంది డాక్యుమెంట్. సో ఇక్కడ మనం 9th పేజ్లో ఉన్నాము. ఈ 9th పేజ్ నుంచి కిందకి అన్నీ కూడా మొత్తం ఈ జియోసే ఉంటాయి. సో రిజర్వేషన్స్కి సంబంధించిన జియో అనమాట ఇది. 15% ఏమో ఎస్సీకి, తర్వాత 6% ఎస్టీకి, కానీ దాన్ని 10% చేశారు బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచి 10% అయింది ఎస్టీకి. బీసీకి 29%, దాంట్లో మళ్ళీ ఏ 7%, బి 10, ఈ విధంగా పర్సంటేజెస్ అయితే ఉన్నాయి. ఇక మనకి లోకల్కి 85% అండ్ అన్రిజర్వ్డ్ సీట్స్ 15% షెల్ బి unreserved in each college and reservation shall be maintained as far as. ఇదంతా పాత జీవో యాక్చువల్గా. ఓకే. వీటికి అమెండ్మెంట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కింద అటాచ్ చేశారు మనకి. సో ఇవన్నీ కూడా మనం చదవాలంటే మనకు చాలా టైం పడుతుంది. సో ఇవి తీరిగ్గా ఉన్నప్పుడు మీరు చదువుకోండి. అండ్ మనం నెక్స్ట్ ప్రాస్పెక్టస్కి వెళ్ళిపోదాము డైరెక్ట్గా. ప్రాస్పెక్టస్లో చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 3rd August, అంటే నిన్న. సో ఈరోజు మార్నింగ్ నుంచి మనకి ఈ 4th August మార్నింగ్ 6 o'clock నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దట్ మనము రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు అయినా పర్వాలేదు, రేపు అయినా పర్వాలేదు. ఈరోజు మీ ఇష్టం. అది కొంతమంది మంచి రోజులు అవి ఇవన్నీ చూసుకుంటుంటారు. ఎందుకంటే నా దగ్గరకు వస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. 13th August వరకు టైం ఉంది కాబట్టి మీరు ఈ రోజుల్లో 4th నుంచి 13th వరకు ఎప్పుడైనా మీరు రిజిస్టర్ చేసుకోండి. సో ఇవన్నీ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని, స్కాన్ చేసుకొని, వాటిని PDF కింద కన్వర్ట్ చేసుకొని, ఓకే, అవన్నీ 500 KB లోపల ఉండేలాగా. సో ప్రాపర్గా అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే. సో ఇకపోతే మనకి డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసి మీరు ప్రాపర్గా మీ ఎలిజిబిలిటీ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసి అన్నీ ఓకే ఉండి మీరు ఎలిజిబుల్ అయితే మిమ్మల్ని ఆ మెరిట్ లిస్ట్లో పెడతారు. ఒకవేళ మీకు ఏదైనా ఇందాక చెప్పిన కండిషన్స్ ప్రకారంగా మీకు ఎలిజిబిలిటీ లేకపోతే సో మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. మీరు ఆ మెరిట్ లిస్ట్లో ఉండరు. యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ MBBS ఆర్ BDS ఇన్ తెలంగాణ నీట్ కౌన్సిలింగ్. ఓకే. సో ఇంకా అదర్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అండ్ ఇంకా కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఇవన్నీ టు బి నోటిఫైడ్ లేటర్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని అంటే మీరు ఈ నంబర్స్లో కాల్ చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ టెక్నికల్ ఇష్యూస్ అయితే ఈ మొబైల్ నంబర్స్
ఫర్ ఎనీ క్లారిఫికేషన్స్ ఆన్ రెగ్యులేషన్స్ అయితే ఈ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఫర్ పేమెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ నంబర్. ఓకే. నెక్స్ట్ ఇక రెగ్యులేషన్స్ అన్నీ చూస్తే ఇక్కడ చాలా ఉంటాయి మనకి. సో అన్ని పాయింట్స్ అయితే మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. చాలా వరకు మీ అందరికీ తెలిసినవే ఉంటాయి దీంట్లో. ఇన్ కేస్ తెలియకపోతే మీరు కింద కామెంట్స్‌లో, వీడియో కింద కామెంట్స్‌లో రాయండి. సో ఇందాక చూసాం కదా! ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఓసీకి 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40%, ఓసీ, పీడబ్ల్యూడీ అయితే 45% మార్క్స్ ఇంటర్‌లో ఉండాలి. ఓకే. తర్వాత ఏజ్ మినిమమ్ 17 ఉండాలి. ఓకే. ఇంక పర్సెంటైల్ గూడా మళ్ళీ ఒకసారి ప్రాస్పెక్టస్‌లో గూడా మెన్షన్ చేశారు. ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 162 మినిమమ్ మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 127 ఉండాలి. తర్వాత ఓసీ, పీడబ్ల్యూడీ అయితేనేమో 144 మినిమమ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇవి గూడా మనకి స్కిప్ చేసేద్దాము. అడ్మిషన్ యెస్. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోట్ అని మనకొక నోట్ ఇవ్వడం జరిగింది క్లియర్‌గా. సో, క్యాండిడేట్స్ హూ ఆర్ డొమిసైల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. అంటే వేరే స్టేట్ వాళ్ళు ఎవరు కూడా ఈ ఏ కేటగిరీ కౌన్సెలింగ్‌కి నాట్ ఎలిజిబుల్ అని జెప్పేసి ఇక్కడ క్లియర్‌గా బోల్డ్ లెటర్స్‌లో ఇంపార్టెంట్ నోట్ అని జెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో, దీని గురించి ఆహ్, మనం మళ్ళీ మాట్లాడదాము. సో, ఇక్కడ ఇది దీనిపైన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆఫ్ ద ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ డొమిసైల్ ఆఫ్ తెలంగాణ. ఓకే. తెలంగాణ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే 4 ఇయర్స్ ఇంటర్మీడియేట్ నుంచి ముందు వరకు అంటే 4 ఇయర్స్ ముందు నుంచి అంటే సంథింగ్ లైక్ నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు 4 ఇయర్స్ ఎవరైతే చదివారో ఇక్కడ వాళ్ళందరూ లోకల్ అవుతారు అన్నది ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ అనమాట. సో నెక్స్ట్‌కి వెళ్ళిపోతే మనకి ఈ రిజర్వేషన్స్ ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాము. 15% ఎస్సీకి, 10% ఎస్టీకి. ఇక్కడ జీవో నంబర్స్ కూడా మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తారనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ జీవోలు చూసుకోవచ్చు. తర్వాత 29% బీసీకి ఓవరాల్‌గా డివైడ్ చేస్తే ఈ విధంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. మైనారిటీ రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 10%. ఓకే. రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ 33.3% ఉంటుంది. ఇంకా స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో క్యాప్ కోటా అండ్ పీడబ్ల్యూడీ, పీఎంసీ వీళ్ళకి ఈ విధంగా క్యాప్ అయితే 1%, పీడబ్ల్యూడీ అయితే 5%. ఇవన్నీ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనమాట. ఓకే. పోలీస్ మారిటైజ్ చిల్డ్రన్ అంటారు పీఎంసీ అంటే 0.25% రిజర్వేషన్ వీళ్ళకు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ పీడబ్ల్యూడీ రిజర్వేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. అంటే కండిషన్స్ అనమాట ఇవన్నీ. ఓకే. నెక్స్ట్‌కి వెళ్ళిపోదాము. ఆంగ్లో ఇండియన్స్ ఇవన్నీ వీళ్ళంతా కూడా చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి రామగుండంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో 5% సీట్స్. ఓకే. ఔట్ ఆఫ్ 127 ఇది మొత్తం టోటల్ 150 సీట్స్ ఉంటాయి. దాంట్లో 15% అంటే 23 సీట్స్ ఆల్ ఇండియా కోటాకెళ్ళిపోతే 127 సీట్స్ తెలంగాణ కౌన్సిలింగ్‌లో ఉంటాయి. దాంట్లో 5% అంటే ఒక 7 సీట్స్ సింగరేణి వాళ్ళ పిల్లలకి, సింగరేణి ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందనమాట. సో, దానికి మీరు మేనేజింగ్ డైరెక్టర్ నుంచి సింగరేణి కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి ఒక లెటర్ తీసుకురావాల్సి ఉంటుందనమాట. ఓకే. తర్వాత గ్రేస్ మార్క్స్ ఇవన్నీ అవసరం లేదు. ఎన్‌సీసీ వాళ్ళకి సంబంధించిన ఇది అనమాట ఇది. నెక్స్ట్ అప్లికేషన్ త్రూ ఆన్‌లైన్ ఇది ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం ఇందాక. టీఎస్ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ టు ఫిల్ ఇన్ ఆన్‌లైన్. ఓకే. ఇది అగైన్ మళ్ళీ ఇందాక చూసిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అప్‌లోడెడ్. ఇక్కడ చూడండి మనకి వెబ్‌సైట్ ఈ విధంగా ఉంటుంది. సో, దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఆహ్, వెబ్‌సైట్ కనిపిస్తుందనమాట స్క్రీను. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ ఇలా ఉంటుందనమాట. ఓకే. నీట్ రోల్ నంబరు, ర్యాంకు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి మీరు వాలిడేట్ అని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అన్నట్టుగా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ డీటెయిల్స్
ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే వ్యాలిడేట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫీజు ఎంత ఏంటి అనేది అన్నీ క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. పేమెంట్ గేట్వేకి వస్తారు ఇలాగా. పేమెంట్ గేట్వేలో మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి యూజ్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, ఇందాక మనం పేమెంట్ గురించి కూడా మాట్లాడాము, ఫీజు ఎంత అనేది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 2900 అండ్ బీసీ ఓబీసీ బీసీ అండ్ ఓసీ వాళ్ళకి 3500 600 ఉంది కదా అది. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సిన ఫామ్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అంటే ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈ డేటా అంతా కూడా మీరు ఎంటర్ చేయాలి. ఈ చూడండి, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10+2, ఫాదర్స్ నేము, క్యాస్ట్ కేటగిరీ, సబ్ క్యాస్ట్ కేటగిరీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబరు, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్, ఇంటర్ బోర్డు సెలెక్ట్, అవన్నీ మొత్తం చాలా ఉంటాయి. మొబైల్ నంబర్ ఆల్టర్నేట్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నంబరు, అడ్రస్, ప్లేసు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, హాల్ టికెట్ నంబర్, ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబరు, తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. మీ సర్టిఫికేట్లు అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఇది ఆన్లైన్లో మీకు ఈజీగా యాక్సెస్ చేసి, అంటే వెంటనే చూసి ఫాస్ట్గా మీరు ఫిల్ చేయొచ్చు అనమాట. ఓకే, డేటా చెక్ చేసుకొని. సో ఈ స్కూల్స్ మీరు ఎక్కడెక్కడ చదివారు ఏంటి, డిస్ట్రిక్ట్స్, స్టేటు, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయాలి. దెన్ మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, బటన్స్ క్లిక్ చేసి బ్రౌజ్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంతా అయిపోయిన తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఇక్కడ క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతాయి. తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ అన్నట్లయితే మీకు సేవ్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ మీరు కావాలంటే లాగిన్ చేసుకోవాలంటే సర్టిఫికేట్ అప్లోడ్ ఫామ్, రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ దీంట్లో ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసి సబ్మిట్ చేస్తే మీకు లాగిన్ అవుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ కానీ అంటే కంటిన్యూ చేయడానికి అది లాగిన్ అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్లో మీకు రోల్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఇవన్నీ డీటెయిల్స్ ప్రీఫీల్డ్ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ నీట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు ఈ బటన్స్ యూజ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ ప్రింట్ అని లేదా సేవ్ అండ్ ఎగ్జిట్ చేసేస్తే సరిపోతుంది. మీ అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్ అయిపోతుంది. ఈ విధంగా అప్లికేషన్ మీకు కనబడుతుంది అనమాట. సో దీన్ని పీడిఎఫ్లో సేవ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఒక 2 ప్రింట్అవుట్లు కూడా తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ సర్టిఫికేట్స్ మీద మీకు నంబర్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ బార్ కోడ్ ఉంది కదా, ఈ బార్ కోడ్ కింద సిఎన్ అనే లెటర్స్తోని స్టార్ట్ అవుతుంది అనమాట, సిఎన్. ఓకే, కాబట్టి ఇవి చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అవి కొన్ని ప్రింట్ సరిగా లేకపోతే కనబడవు. ఇక నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే బార్ కోడ్ కింద ఐసి అనే డిజిట్స్తోని స్టార్ట్ అవుతుంది, ఆల్ఫాబెట్స్తోని. సో ఆ నెంబర్ని మీరు దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అనే న్యూమరిక్స్ ఆల్ఫాబెట్స్తోని స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ బార్ కోడ్ కిందే ఉంటాయి మీ సర్టిఫికేట్ నంబర్స్ అన్నీ కూడా. ఓకే, సో ఇవి అగైన్ మళ్ళీ ప్రొసీజర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్. ఇక్కడ మళ్ళీ కీప్ ద ఫాలోయింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెడీ టు అప్లోడ్ ద డీటెయిల్స్ అని చెప్పి మనకి డాక్యుమెంట్స్ మళ్ళీ ఏమేం కావాలనేది మొత్తం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మెరిట్ లిస్ట్, మీరు ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత చెప్పాను కదా ఇందాక. సో ఎవరెవరి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి, ఎవరెవరి ఎలిజిబిలిటీ ఎలా ఉంది, మినిమం ఏజ్, తర్వాత ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ అండ్ వాళ్ళ నీట్ స్కోరు, ఇవన్నీ చెక్ చేసి మీ ఎలిజిబిలిటీ ప్రాపర్గా ఉందా లేదా, లోకల్ నాన్ లోకల్, ఇవన్నీ కూడా చూసి సో ఒక మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుందనమాట. ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. ఓకే, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న సీరియల్ నంబర్ని మేబీ మీరు అనుకోవచ్చు స్టేట్ ర్యాంక్ అని అనుకోవచ్చు. జనరల్గా మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ సో అది మళ్ళీ మనం నెక్స్ట్కి వెళ్దాం, డేటా అనాలిసిస్లో చూద్దాం ఆ పార్ట్.
సో దెన్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఏంటి అనేది మనకి డేట్స్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు కదా. సో ఫర్దర్గా వెళ్తే అడ్మిషన్ రూల్స్, తర్వాత యూనివర్సిటీ ఫీజు 12,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది యూనివర్సిటీ ఫీజు. తర్వాత డిస్కంటిన్యూషన్ ఫీజు 20 లక్షల బాండ్ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా సీట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత వెళ్ళిపోవడానికి లేదు, ఇష్టం వచ్చినట్టు డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోతా అంటే కుదరదు. సో 20 లక్షలు కట్టి వెళ్ళిపోవాలన్నమాట. సో దానికి సంబంధించిన బాండ్ ఇది. ఇవన్నీ కూడా మనం స్లోగా అంటే నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క చిన్న పాయింట్లన్నీ చిన్న వీడియోస్లో మనం మాట్లాడుకుందాము. తర్వాత శాంక్షన్ ఆఫ్ లీవ్ బియాండ్ 3 months అండ్ టర్మినేషన్ ఆఫ్ స్టూడెంట్షిప్. మీరు 3 నెలల కంటే ఎక్కువ లీవ్ తీసుకొని పోయినట్లయితే మీ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేయబడుతుంది. అది పాయింట్ బ్రీఫ్గా చెప్తున్నాను మీకు. ఓకే, కాలేజ్ రెగ్యులేషన్స్, క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ఇదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకే ఫైన్. ఇదంతా మనకి చాలా యాంటీ ర్యాగింగ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా. సో మీకు అర్థమైంది కదా ఓవరాల్గా అసలు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇట్లాంటివన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇకపోతే మనకి ఎన్టీఏ వెబ్సైట్లో మొన్న రీసెంట్గా యాక్చువల్గా ఇంతకుముందు మనకి పబ్లిక్ నోటీస్ ఒకటి డిస్ప్లే చేయడం జరిగింది. బట్ రీసెంట్గా మళ్ళీ జూలై 26న ఇంకొక డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేశారు. ఇది ఆ డాక్యుమెంట్ అనమాట. ఓకే, 26th రోజు దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఎగ్జామ్ ఎన్ని సెంటర్స్లో కండక్ట్ చేశారు, ఎన్ని లాంగ్వేజెస్లో కండక్ట్ చేశారు, ఎన్ని సిటీస్లో కండక్ట్ చేశారు, ఎంతమంది రాశారు, స్టేట్ వైజు, జెండర్ వైజు, ఇట్లా మొత్తం డేటా అయితే మనకి ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 2024 దాకా ఇక్కడ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్, అపియర్డ్, యాబ్సెంట్, ఇట్లా మనకి చాలా డేటా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి. అయితే దీంట్లో నుంచి నేను కొంత డేటా తీసుకొని ఈ డేటా అనాలిసిస్ చేయడం జరిగిందనమాట. సో దాన్ని బట్టి అసలు మీకు సీట్ రావడానికి ఉన్న అవకాశాలు ఎంత అనేది మనకి అర్థమైపోతుంది అప్రాక్సిమేట్గా. ఓకే, ఇది నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, ఇది జస్ట్ ఒక హైపోథెటికల్ థియరీ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్ వైజ్ కూడా మనకి 2023 అండ్ 24కి డిఫరెన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్డ్, అపియర్డ్, క్వాలిఫైడ్. ఓకే, సో ఈ విధంగా మనకి మొత్తం స్టేట్ వైజ్ అన్నీ ఉన్నాయి. నేను ఈ డేటా తీసుకొని కొంత అనాలిసిస్ అయితే చేశాను. ఇంకా కిందకు వస్తే ఇంకా ర్యాంకర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చూడకపోతే ఈ డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి మీరు. సో ఇక మనం డేటా అనాలిసిస్ పార్ట్లోకి వెళ్దాము. ఫైన్, ఎస్. ఇక్కడ చూడండి, నీట్ యూజీ డేటా అనమాట. ఇది 2019 నుంచి 20, 21, 22, 23, 24 ఇలా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. ఓకే, రిజిస్టర్ చేసిన వాళ్ళని వదిలేద్దాము. రిజిస్టర్ చేసిన వాళ్ళందరూ ఎగ్జామ్కి అటెండ్ అవ్వరు కదా. సో మనం అటెండ్ అయినంత వరకే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అటెండ్ అయినంత వరకు తీసుకుంటే నంబర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 2019లో 14,10,000 అప్రాక్సిమేట్గా, నేను ఫుల్ నెంబర్ చదవట్లేదు. సో 14,10,000 మెంబర్స్ 2019లో అపియర్ అవుతే 2020లో 13,66,000 అంటే తగ్గింది కొంత. ఎందుకు తగ్గిందనంటే ఆ ఇయర్లో మనకి కోవిడ్-19 అటాక్ అయింది కాబట్టి మేబీ దానివల్ల కొంత తగ్గి ఉండొచ్చు. తర్వాత 21కి 15,44,000 క్యాండిడేట్స్ అపియర్ అయ్యారనమాట. దెన్ 22లో 17,064 అయింది ఆ నంబరు. ఓకే, నెక్స్ట్ 2023లో 20,38,000 అయింది. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ చూడండి ఎంత డిఫరెన్స్ పెరుగుతుందో. 15 lakhs, 17 lakhs, 20 lakhs. అండ్ ఇప్పుడు 2024లో 23 lakhs, 33,297. దట్ ఈస్ ద ఫిగర్ అనమాట. సో దాంట్లో మనకి ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు చూడండి. ఇక్కడ అపియర్ అయిన వాళ్ళల్లో ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. దానికోసమే నేను ఈ డేటా అంతా కలెక్ట్ చేసి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో చూడండి, 14 lakhs అపియర్ అవుతే
7,97,000 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే 56.5% మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా 2020లో తీసుకున్నట్లయితే 13,66,000 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతే దాంట్లో 7,71,500 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ 56.44% క్వాలిఫై అయ్యారు. ఇక 21లో కూడా 56.34% క్వాలిఫై అయ్యారు అవుట్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ అటెండెడ్ స్టూడెంట్స్. అండ్ 22లో కూడా 56.28, 23లో కూడా 56.28 అండ్ 24కి కూడా 56.39. ఈ ఫ్రాక్షన్స్లో చిన్న డిఫరెన్స్ ఉంది తప్ప మ్యాక్సిమం 56% మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. ఆ పర్సంటేజ్ అనేది పెరగట్లేదు ఎవ్రీ ఇయర్. ఓకే, బట్ నంబర్ పెరుగుతుంది, పర్సంటేజ్ ఏమో అంతే. అంటే అటెండెడ్కి క్వాలిఫైయింగ్కి డిఫరెన్స్ చూసుకుంటే పర్సంటేజ్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 100% ఒక 100 మంది రాస్తే 56 మంది మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. సో ఆ విధంగా నంబర్ పెరుగుతుంది కానీ పర్సంటేజ్ మాత్రం అదే మెయింటైన్ అవుతుంది. అయితే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎంతెంత పర్సంటేజ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరుగుతున్నారు అని చూస్తే మనకి 19కి 20కి తగ్గారు. ఇందాక మనం చూసాం కదా, ఈ నంబర్ తగ్గింది కోవిడ్ వల్ల అనేసి, అది -3% తగ్గారు. తర్వాత 20 నుంచి 21కి వచ్చేసరికి 12.97 అంటే ఆల్మోస్ట్ 13% పెరిగారనమాట. ఇదంతా అపియర్ అయిన వాళ్ళు. సో అక్కడ నుంచి మళ్ళీ 21 నుంచి 22కి 14% పెరిగింది. దెన్ 22 నుంచి 23కి 15.53% పెరిగింది. మళ్ళీ 23 నుంచి 24కి 14.46% అపియర్డ్ క్యాండిడేట్స్ నంబరు పెరిగిందనమాట. అదేవిధంగా క్వాలిఫైడ్ కూడా తీసుకున్నట్లయితే దాదాపు సేమ్ ఉంటుంది. ఇది -3 ఉంది. దెన్ ఇక్కడ 20 నుంచి 21 12.78%, 21 నుంచి 22కి 14.14%, 22 నుంచి 23కి 15%, దెన్ 23 టు 24 14.82%. సో ఈ పర్సంటేజెస్ ఇవన్నీ కూడా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాము అని అంటే, అసలు మనకి ట్రెండ్ ఎలా ఉంది, ఎవ్రీ ఇయర్ ఎలా జరుగుతుంది, లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అనేది మొత్తం డేటా అంతా అనాలిసిస్ చేయడం కోసం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట నేను. సో నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మళ్ళీ ఒక్కసారి నేను మీకు చెప్పుదామని పెట్టానమాట. ఇది కూడా స్క్రీను. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి మార్క్స్లో కానీ లేదనంటే ర్యాంక్స్లో కానీ అనేది చూసుకున్నట్లయితే, ఇది ఎన్టీఎస్ నీట్ స్కోర్ అనమాట. ఈ నీట్ స్కోరు 720 ఉంటే 2023లో ర్యాంక్ ఎంత ఉంది అండ్ 2024లో ర్యాంక్ ఎంత ఉంది అనే దానికోసం మనము ఈ టేబుల్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ చూడండి, 700 మార్క్స్ ఉన్న క్యాండిడేట్కి లాస్ట్ ఇయర్ 172 వస్తే ఈ సంవత్సరం 1770 వచ్చింది ర్యాంక్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇక్కడ 690 ఉన్న క్యాండిడేట్కి 690 మార్క్స్ వస్తే ఈ సంవత్సరం అదే లాస్ట్ ఇయర్ 678 ర్యాంక్ ఉంటే ఈ సంవత్సరం 4521కి వెళ్ళిపోయింది. చూడండి, 600 ఎక్కడ, 4500 ఎక్కడ. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అది కూడా చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ 630 ఫర్ ఎగ్జాంపుల్ 630 తీసుకుంటే 13,614 ర్యాంక్ ఉంటే 2023లో, ఇక్కడికి వచ్చేసరికి 24కి వచ్చేసరికి 48,600. అసలు ఏమైనా తేడా సంబంధం ఉందా? అసలు కొంచెం కూడా సంబంధమే లేకుండా ఉన్నాయి ర్యాంకులు. 13,000 ఎక్కడ, 48,000 ఎక్కడ. సో ఇలాంటి ర్యాంకులు చూసి జనాలు భయపడుతున్నారు అసలు కదా. చూడండి, ఇక్కడ 505 మార్క్స్కి ఇక్కడ ఎంత ఉంది, 1,03,288 లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం 2 lakhs దాటిపోయింది. అంటే 1,00,000 తేడా ఉంది. 1,00,000 తేడా ఉన్నప్పుడు అసలు మనకు సీట్ వస్తుందా రాదు అనేసి అనుకుంటారు ఖచ్చితంగా. బట్ అది వస్తుందా రాదా అనేది మనం నెక్స్ట్ చూద్దాము. సో ఈ విధంగా మనకి మార్క్స్ ర్యాంక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయన్నమాట. 350 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి లాస్ట్ ఇయర్ 3,13,900 అప్రాక్సిమేట్ ర్యాంక్ వస్తే ఈ సంవత్సరం అది 4,88,000కి వెళ్ళిపోయింది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు 193 మార్క్స్కి లాస్ట్ ఇయర్ 7 lakhs ఉంటే ఈ ఇయర్ 10 lakhs అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2.53 lakhs డిఫరెన్స్ ఉందన్నమాట.
అంటే ఇది 193 ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఎస్సీ, ఎస్టీలో అయితే 127 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు కాబట్టి ఈ సంవత్సరం. సో, మనం ఆ విధంగా తీసుకుంటున్నాము. సో, ఇది డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనంటే, మనకి ఇందాక చూసినట్లు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు. ఓవరాల్‌గా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దాదాపు ఒక 3,00,000 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు. పెరిగిన తర్వాత చాలామందికి స్కోర్సు ఓకే. ఇప్పుడు 300 మార్క్స్, 400 మార్క్స్, 500 మార్క్స్ ఇట్లాంటివి ఎక్కువ మందికి స్కోర్స్ ఎక్కువ రావడం జరిగిందనమాట. అందువల్ల ఈ ర్యాంకులనేవి బాగా దూరంగా వెళ్ళడం జరిగింది. అసలు ఏ స్టేట్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? అండ్ దాంట్లో ఎంతమంది ఎక్కువ డిఫరెన్స్ ఉన్న స్టేట్స్ ఏంటి అని కూడా నేను అనాలిసిస్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూడండి మనకి ఆహ్ ఏపీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో లాస్ట్ ఇయర్ 23లో రిజిస్టర్ అయిన వాళ్ళు 69,690 ఉంటే, అందులో ఎగ్జామ్‌కి అటెండ్ అయిన వాళ్ళు 68,578 ఉంటే, క్వాలిఫై అయిన వాళ్ళు 42,836 మాత్రమే. ఓకే. అదే ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే 66,522 రిజిస్టర్ చేసుకున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కంటే తగ్గిందనమాట. బట్ ఇక్కడ అపియర్డ్ ఎంతమంది 64,929 బట్ లాస్ట్ ఇయర్ 68,000 ఓకే. సో క్వాలిఫైడ్ ఎంత 43,788 ఈ సంవత్సరం అయితే ఇంతకుముందు సంవత్సరం 42,836. సో ఓవరాల్గా మనకి ఎంత 952 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే పెరిగారు. ఏది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. ఓకే. మనం తెలుగు స్టేట్స్ కాబట్టి మనం ఈ 2 స్టేట్స్ గురించి మాట్లాడదాము. మిగిలినవన్నీ కూడా మనకు పెద్దగా అవసరం లేదు. సో, ఇది యాక్చువల్‌గా ఏపీలో ఇది ఇప్పటిదాకా మనం చూసిన 952 అనే నంబరు ఆ సెకండ్ రివైజ్డ్ స్కోరు రాకముందుది. అంటే ఆ ఫిజిక్స్ క్వెషన్‌కి మార్క్స్ కట్ చేయక ముందుదనమాట. ఓకే. అంతకు ముందుది. 2 సార్లు స్కోర్ రివైజ్ అయ్యిందని చెప్పాను కదా! ఆ స్కోర్ రివైజ్ కాకముందు సంగతనమాట. అది అప్పుడు చూసుకున్నట్లయితే 1022 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు ఏపీలో. బట్ ఇప్పుడు ఈ రివైజ్డ్ స్కోర్ తర్వాత చూసినట్లయితే ఓన్లీ 952 అనమాట. నంబర్ తగ్గింది ఇక్కడ. అండ్ దెన్ అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే 4,717 ఉండింది మనకి ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు. ఏది నీట్ రిజల్ట్. బట్ ఇప్పుడు లేటెస్ట్‌గా చూసుకున్నట్లయితే 4,702 మాత్రమే ఉంది. అంటే దీంట్లో ఒక 15 మందే ఏమో తగ్గినట్టున్నారు. యాహ్! ఇది 717 ఇది 702 రైట్. సో 15 నంబరు తగ్గింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సో లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు 42,652 ఉంటే, ఈ సంవత్సరం 47,356 అంటే 4,700 మంది లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం పెరిగారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ యాహ్! ఇది నేను అనాలిసిస్ కోసం చేశాను. ఇది అవసరం లేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ ఐ థింక్. ఇదంతా మీకు అర్థం కాదు. ఇవన్నీ చెప్పినా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఫైనల్‌గా ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే మార్క్స్ కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్. సో ఓపెన్‌లో అప్ టు 452 మార్క్స్ వరకు కూడా సీట్ రావడం జరిగింది లాస్ట్ టైం. ఓకే. తర్వాత బీసీఏ తీసుకున్నట్లయితే 382. నెక్స్ట్ బీసీబీలో 432. ఇవన్నీ కూడా నేను ఇంకొక టేబుల్ వేసి అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇవన్నీ చూస్తే మీకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కాలేజ్ నేము, అది ప్రైవేటా, గవర్నమెంటా, అండ్ ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత దాంట్లో ఇంటేక్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఈ కట్ ఆఫ్ స్కోర్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ఇది లాస్ట్ ఇయర్‌ది. బట్ ఈ ఇయర్‌కి స్కోర్స్ పనిచేస్తాయా అంటే పని చేయవు. ఎందుకు చేయవు అనంటే ఇందాక మనం చూసాం కదా! నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు. ఓకే. అండ్ స్కోర్స్ కూడా పెరిగినాయి. కాబట్టి ఇవి ఈ కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ 452 వరకు వచ్చింది కదా!
మనకి ఈసారి కూడా 452 దాకా వస్తుందా అని అంటే ఖచ్చితంగా రాదు. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఎస్సీ తీసుకున్నట్లయితే 390 ఉంది. ఎస్సీ వాళ్ళకి 390 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీటు వచ్చిందనమాట లాస్ట్ టైం. ఇదంతా ఎంబీబీఎస్ గురించే మనం మాట్లాడేది. బీడీఎస్ గురించి మనము ఈ వీడియోలో మాట్లాడట్లేదు ప్రస్తుతానికి. ఓకే, మనం దానికి సంబంధించిన వీడియోలు తర్వాత చేద్దాము. బట్ మెయిన్ ఏంటంటే అసలు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎస్టీలు తీసుకున్నట్లయితే 400 వరకు సీట్ రావడం జరిగింది. బీసీ అయితే 433, బీసీడీ అయితే 440. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి లాస్ట్ ఇయర్. ఇవంతా డేటా ఉంది మన దగ్గర కానీ బట్ ఇదంతా మీరు చూసి కన్ఫ్యూజ్ అవుతారు. ఇదంతా వదిలేసి ఇక్కడికి వెళ్దాం. ఇది ఫైనల్, ఆల్మోస్ట్ ఇక మనం ఫైనల్ స్టేజ్లో ఉన్నాము. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేట్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది చూసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మీరు చూసారు కదా వీడియో, మీకు వీడియోలో చెప్తున్న పాయింట్స్ అన్నీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. అదేవిధంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇమ్మీడియట్గా లైక్ చేయండి. అదేవిధంగా ఫర్దర్గా మీకు అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, గైడెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, అంతకుమించి ఏమీ రావు. మిమ్మల్ని మేమేమి డైరెక్ట్గా డిస్టర్బ్ చేయము, ఫోన్లు చేయము, ఏం చేయము. కాబట్టి దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది కదా, ప్లీజ్. ఎస్, ఇక్కడ చూడండి ఇంకా బీసీఏ మనం ఇక్కడ రిజర్వేషన్స్ చూసుకున్నట్లయితే 7% ఉంటుంది బీసీఏకి. బీసీబీకి 10% రిజర్వేషన్, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఈడబ్ల్యూఎస్కి 10%, ఓపెన్లో రిమైనింగ్ అంత, అంటే ఇవన్నీ రిజర్వేషన్స్ పోను మిగిలింది దీంట్లో ఉంటుంది. బట్ నేను క్యాలిక్యులేషన్స్ కోసం ఇక్కడ 37 వేయాల్సి వచ్చింది. తర్వాత ఎస్సీ 15%, ఎస్టీ 10% ఉంటుందన్నమాట. ఓకే, ఇక లాస్ట్ ఇయర్ ప్రకారంగా ఇదంతా లాస్ట్ ఇయర్ అనాలిసిస్ అనమాట. లాస్ట్ ఇయర్ ఈ కాలమ్స్, ఈ 3 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా లాస్ట్ ఇయర్కి సంబంధించిన డేటా. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. సో లాస్ట్ ఇయర్ సీట్స్ ఏ విధంగా ఉన్నాయి మన దగ్గర, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కాదు, మొత్తం అడ్మిటెడ్ డేటా అంతా ఉంది మన దగ్గర. సో ఏ కాలేజ్లో చూడండి, ఏ కాలేజ్లో జెండరు, కేటగిరీ, తర్వాత ర్యాంకు, ఇవన్నీ కూడా మనకి లోకల్, నాన్ లోకల్ మొత్తం డేటా ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీస్ మొత్తం డేటా ఉంది. కాబట్టి దాని ప్రకారంగా మనకి ఈ కట్ ఆఫ్ మార్క్స్ కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, అయితే నంబర్ ఆఫ్ సీట్స్ కూడా, ఓకే, ఫైనల్గా నంబర్ ఆఫ్ సీట్స్ కూడా దీంట్లో వేశాను. ఇవి మీరు ఈ సంవత్సరం ఇవే నంబర్స్ ఉంటాయా అని అంటే 100% ఉండవు. ఎందుకంటే మనకి 4 కొత్త గవర్నమెంట్ కాలేజెస్ అప్రూవ్ అయ్యాయి రీసెంట్గా. ఇంకొక 4 కాలేజీలకు కూడా మళ్ళీ రీఅప్రూవల్ కోసం వెళ్ళే ప్రయత్నంలో ఉంది మన తెలంగాణ గవర్నమెంట్. సో ఒకవేళ ఆ 4 కూడా ఇంకా వస్తే ఒక్కొక్క కాలేజీలో 50 ఇంటేక్తోని, 50 ఇంటేక్తోని మనకి ఆల్రెడీ ఇప్పుడు 4 శాంక్షన్ అయ్యాయి కాబట్టి 4 200 సీట్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 50 సీట్ల చొప్పున 4 కలిపి 200 సీట్స్ ఉంటాయి. 200లో 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి సీట్స్. ఓకే, అంటే 30 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. 200లో 30 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. రిమైనింగ్ 170 సీట్స్ తెలంగాణ కౌన్సిలింగ్లో ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి. ఓకే, సో దాని ప్రకారంగా మనకి ఈ ఇంటేక్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ ఇయర్వి. సో దీనికి మనం ఆ ఇంటేక్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 2024లో అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది కూడా మనం ప్రెడిక్ట్ చేసాము దీంట్లో. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇవి సీట్స్ మీ కేటగిరీ బట్టి సీట్స్ అనమాట. ఇవి నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వేషన్ కేటగిరీని బట్టి. బీసీఏ ఇక్కడ నేను మేల్ ఫీమేల్ డిఫరెన్షియేట్ చేయలేదు, ఎందుకంటే ఇది చేయడానికి మనకి చాలా టైం పట్టింది. మళ్ళీ ఇంకా మేలు ఫీమేల్కి చేయాలంటే, ఇప్పుడు మేల్కి వచ్చిందనంటే ఫీమేల్కి ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ ఫీమేల్కి ఈ ర్యాంక్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అని అంటే కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇందులో ఇంతవరకే ఉంది మనకి రాదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
382 ఉంటే మేబీ 385, 392, 400 వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనమాట మీరు. ఆ విధంగా మీరు గెస్ చేసుకోండి. ఓకే. సో, బీసీఏ 390 సీట్స్, బీసీబీ 561 సీట్స్, బీసీసీ 53 సీట్స్, బీసీడీ 417 సీట్స్, బీసీఈ 251 సీట్స్, ఈడబ్ల్యూఎస్‌లో 148 ఫిల్ చేశారు లాస్ట్ ఇయర్. అండ్ ఓపెన్‌లో 2051 సీట్స్, ఎస్సీలో 792 సీట్స్, ఎస్టీలో 521 సీట్స్. ఓకే. సో, దాని ప్రకారంగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ ఇందాక మనం చూసాం కదా! ఆహ్, యాహ్! ఈ కట్ ఆఫ్స్. ఆ విధంగా మనం కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్, ఎనీ కాలేజ్, మనకి బీసీఏలో 382 మార్క్స్ వరకు సీట్ రావడం జరిగిందనమాట. అంటే 382 కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళందరికీ సీట్లొచ్చాయి బీసీఏలో. ఇంకా 381, 380 ఉన్న వాళ్ళకి సీట్లు రాలేదని దానర్థం. అయితే 382 ఉన్న వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత లాస్ట్ ఇయర్ అంటే 2,58,239. సో, అంటే ఈ ర్యాంకు వరకు ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. ఈ ర్యాంకు వరకు గూడా బీసీఏలో సీట్లు రావడం జరిగింది, ఎంబీబీఎస్ సీట్లు. 2,58,000 వరకు అప్రాక్సిమేట్‌గా. ఈ నంబర్స్ అన్నీ గూడా మీరు 100% నేను చెప్పాను గదా! అని జెప్పేసి మీరు ఖచ్చితంగా వస్తుందని గానీ, రాదని గానీ మీరు ఖచ్చితంగా అనుకోవద్దు. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. ఎందుకనంటే, ఇందాక మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో చూసాం గదా! మనకి ఇచ్చింది మెరిట్ లిస్ట్ కాదు. అది జస్ట్ అపియర్డ్ క్యాండిడేట్స్ లిస్ట్. అంటే ఎగ్జామ్‌కి అటెండ్ అయిన వాళ్ళ లిస్ట్ మాత్రమే. దాంట్లో క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో, వాళ్ళందరిని వదిలేయాలి. ఆ తర్వాత ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు గూడా ఉంటారు. సో, వాళ్ళని తీసేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా మనకి తెలంగాణ కౌన్సెలింగ్‌లో ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారు? రిజిస్టర్ చేసుకున్న వాళ్ళల్లో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది? సో, ఇట్లాంటివన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ వస్తుంది చూడండి. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక ఇలాంటి డేటా అనాలిసిస్ వీడియో చేసి మీకు పెడతాను. అప్పుడు దాంట్లో ఉండే నంబర్స్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ లేదనంటే ర్యాంక్స్ గానీ మీకు ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. 90, 95% ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇది ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ ఉంటుందనేది నేను అష్యూరెన్స్ అయితే ఇవ్వలేను. బట్ మాక్సిమము ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉండొచ్చు. ఏది ఇప్పుడు మనం చూస్తున్న 23ది కాదు, 24ది. అది నేను ఇప్పుడు చూపిస్తాను. ముందు 23 చూసినట్లయితే మీకు 24 ఈజీగా అర్థమవుతుందనమాట. సో, ఇక్కడ బీసీబీలో 434 మార్క్స్ దాకా సీట్ రావడం జరిగింది. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 1,83,000 దాకా సీటొచ్చింది. నెక్స్ట్ బీసీసీలో 377 మార్క్స్ ఉన్నా కూడా సీటొచ్చింది. అండ్ 2,66,000 ర్యాంకు దాకా మనకి సీట్ రావడం జరిగిందనమాట. తర్వాత బీసీడీలో 440 మార్క్స్ దాకా కట్ ఆఫ్ అయింది. 1,74,986 ఏమో కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట అది. ఓకే. బీసీఈ తీసుకున్నట్లయితే 433 ఉంది. ఏది మార్క్స్. ర్యాంక్ ఏమో 1,83,989 ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్‌లో తీసుకున్నట్లయితే 468 కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే 1,62,790 ర్యాంక్ దాకా సీటు వచ్చింది. ఇకపోతే ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో 452 వరకు సీటొచ్చింది. తర్వాత 1,60,427 ర్యాంక్ దాకా సీట్ రావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకైతే 390 మార్క్స్ ఉన్నా కూడా సీటొచ్చింది. అంటే ర్యాంకు 2,45,000 దాకా. 2,45,000 ర్యాంక్ ఉన్న దాకా వాళ్ళకి గూడా సీటు వచ్చిందనమాట. ఎస్టీ అయితే 400 మార్క్స్, 400 కట్ ఆఫ్‌గా ఉంది. 2,30,000 దాకా ఎస్టీ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. సో, ఈ విధంగా మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ గానీ, కట్ ఆఫ్ ర్యాంక్స్ గానీ ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్, మార్క్స్, సీట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి 2024కి చూద్దాం. సో, ఇదంతా గూడా ఈ ఈ సెలెక్ట్ చేసిన ఈ కాలమ్స్, ఈ 3 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ గూడా 2024 ఎక్స్‌పెక్టెడ్ సీట్స్, ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్, ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఓకే. సో, సీట్స్ మనం చెప్పాను గదా! ఇందాక. ఇప్పటివరకు మనకి 4 కాలేజెస్‌కి మాత్రమే కొత్త గవర్నమెంట్ కాలేజెస్‌కి అప్రూవల్ వచ్చింది కాబట్టి, ఓన్లీ ఆ 4ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని, ఈ నంబర్ ఆఫ్ సీట్స్‌ని
ఇక్కడ మీకు చూపించడం జరిగింది. దాంట్లో 402గా ఉందన్నమాట బీసీఏకి సీట్స్. లాస్ట్ టైం ఎంతుంది? ఐ థింక్ యెస్. లాస్ట్ టైము 390 ఉంటే ఈసారి 402 సీట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్, ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా తీసుకున్నారు మీరు అని మీరు అడుగుతుండొచ్చు. ఎలా తీసుకున్నామంటే మనము చూడండి, ఇది మనకి అపియర్డ్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు కదా. ఇదే ఇందాక చూసాం కదా మనం వీడియో స్టార్టింగ్లో మనకి కేఎన్ఆర్ వెబ్సైట్లో, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో పెట్టారు. ఆ డాక్యుమెంట్నే మనము ఎక్సెల్ కింద కన్వర్ట్ చేసుకొని దీంట్లో అసలు ఎంతమంది ఉన్నారు క్యాండిడేట్స్, కేటగిరీ వైజ్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాంక్ బ్యాండ్స్ కూడా నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అనిపిస్తుంది అనుకుంటా మీకు. ఎస్, చాలు. 700 నుంచి 720 మధ్యలో ఎంతమంది ఉన్నారు క్యాండిడేట్స్ అని చూస్తే 40 నెంబరు ఉన్నారు. తర్వాత 650 నుంచి 700 మధ్యలో ఎంతమంది ఉన్నారని చూస్తే 345 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. నెక్స్ట్ 600 నుంచి 649 మధ్యలో, అంటే ఒక ప్రతి 50-50కి నేను డివైడ్ చేసి చూశానన్నమాట. సో దాని ప్రకారంగా మనకి ఇంతమంది అయితే ఉన్నారు. 600 నుంచి 650 649 వరకు 691 మంది. చూడండి, ర్యాంకు ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు ఏమైంది, తక్కువ మంది మాత్రమే క్వాలిఫై తక్కువ మంది ఉన్నారు ఆ బ్యాండ్లో. ఓకే, నెక్స్ట్ 550 నుంచి 599 వరకు 1221 నంబరు అయిందనమాట. నంబర్ పెరిగింది 600 నుంచి ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది చూడండి. తర్వాత 500 నుంచి 550 549. సో దీనికి కూడా ఆల్మోస్ట్ దగ్గరలో, డబల్కి దగ్గరలో ఉంది. 2087 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఆ మధ్యలో. ఓకే, 450 నుంచి 499 మధ్యలో తీసుకున్నట్లయితే 3314 నంబరు క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక 400 నుంచి 449 వరకు తీసుకుంటే 4551 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. అదేవిధంగా మనకి 350 నుంచి 399 అయితే 5258. 300 నుంచి 349 5811. ఓకే, 250 నుంచి 299 వరకు 6000. అంటే మార్కులు తగ్గుతున్న కొద్దీ మీకు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరుగుతున్నారు చూడండి. ఓకే, మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 200 నుంచి 249 మధ్యలో ఎంతమంది ఉన్నారు? 6700 మంది ఉన్నారు. అదేవిధంగా 150 నుంచి 199 వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 8000 మంది, 8216 మంది ఉన్నారు. సో మొత్తంగా మనం టోటల్ చూసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ ఎ మినిట్, 49,184. సో మనకి డాక్యుమెంట్లో ఇచ్చింది కూడా 49,184 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. మ్యాచ్ అయింది కదా. సో ఇలా ఈ డేటా అంతా తీసుకొని, ఓకే, అసలు ఎక్కడ పెరిగారు, ఎంత పెరిగారు, ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కూడా ఉంది, జెండర్ వైజ్ కూడా ఉంది. ఓకే, చూడండి, ఇక్కడ ఫిల్టర్ చేసినట్లయితే ఓన్లీ మేల్ ఫీమేల్ ఉంటుంది. లేదా కేటగిరీ వైజ్ తీసుకోవాలనుకుంటే మనకి ఎస్సీ కావాలంటే ఓన్లీ ఎస్సీ వస్తుంది. సో దీంట్లో ఎంతమంది ఉన్నారు? సో ఎస్సీలో 8000, టోటల్ 8000 ఉన్నారు. బట్ మనకి అన్ని సీట్లు లేవు కదా. సో ఎన్ని సీట్లు ఉన్నాయి, సీట్లను బట్టి క్యాండిడేట్లని కంపేర్ చేసాం. అర్థమైందా ఇప్పుడు? సీట్లు ఎన్ని ఉన్నాయి, క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, వాటిని అంటే నంబర్ ఆఫ్ సీట్స్ని, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని కంపేర్ చేసి ఈ కట్ ఆఫ్ మార్క్స్, ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అరైవ్ అయ్యాను అనమాట. అర్థమైందా మీకు? సో ఈ విధంగా బీసీఏ అయితే 414 కట్ ఆఫ్గా ఉండే అవకాశం ఉంది. బట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 382 ఉంది. సో లాస్ట్ ఇయర్ 382 ఉంటే ఈ సంవత్సరం 400. మరి సీట్లు పెరిగాయి కదా అని అంటే, సీట్లు పెరిగినా కూడా మీకు 414 వరకే కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఈ 400 అండ్ ఎబో ఉన్న దాంట్లో ఈ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది జనాలు ఎక్కువ, అంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండడం వల్ల 414 లోపలే ఆ నంబర్ ఆఫ్ సీట్స్ కంప్లీట్ అయిపోతాయి. అందువల్ల 414 వరకే మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది బీసీఏ వాళ్ళకి.
ఇది ఈ 414 అనేది మేబీ కొంత వేరియేషన్ ఉండొచ్చు, 5% 10% ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా 414 వరకు అన్నారు మీరు, మాకు రాలేదు, లేకపోతే ఇలాంటివన్నీ మీరు కంప్లైంట్ చేయకండి తర్వాత. ఇది జస్ట్ ఒక ఐడియా కోసం అప్రాక్సిమేట్గా నేను వేసిన క్యాల్కులేషన్స్ని బట్టి మనకు వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఇవి, కట్ ఆఫ్ ర్యాంక్. సో ఈ 414 మార్క్స్కి ఈ సంవత్సరం ర్యాంక్ ఎంత ఉంటుందంటే 3,48,000 ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ చూసుకోండి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది, 2,58,000 ఉంది బీసీఏలో. బట్ ఈ సంవత్సరం నా ఎస్టిమేషన్ ప్రకారం 3,48,000 దాకా సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బీసీబీ తీసుకున్నట్లయితే 488 మార్క్స్ కట్ ఆఫ్ ఉండే విధంగా అవకాశం ఉంది. సో లాస్ట్ టైం ఏమో మనకి 434 వరకు సీట్ రావడం జరిగింది. బట్ ఈసారి 488కే క్లోజ్ అయిపోతాయని చెప్పేసి మన అనాలిసిస్ చెప్తుంది. సో కట్ ఆఫ్ వచ్చేసి మనకి ర్యాంకు లాస్ట్ ఇయర్ 1,83,000 ఉంటే ఈసారి 2,23,000 దాకా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి మీరు, ఒక గమ్మత్తైన విషయం మీకు అర్థం అవ్వాలి వాటికి. మార్క్స్ పెరిగితే జనరల్గా మార్క్స్ పెరిగితే ర్యాంక్ తగ్గాలి కదా, కానీ ఇక్కడ మార్క్స్ పెరిగితే ర్యాంక్ కూడా అంతకు డబుల్ పెరిగింది. చూసారా ఎందుకు పెరిగింది అని అంటే, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు. ఓవరాల్గా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే పెరగడం కాకుండా ఈ మార్క్స్ ఏవైతే ఇందాక మనం మార్క్స్ బ్యాండ్ చూసాం చూడండి, ఆ బ్యాండ్లో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సారీ, ఇప్పుడు ఎస్సీ ఫిల్టర్ తీసేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 680 మార్క్స్ అనుకుందాం. 680 మార్క్స్ ఎంతమందికి వచ్చింది చూడండి. 680 చూడండి, ఇంతమందికి 680 మార్క్స్ వచ్చాయి. అంటే 19 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి 19 మందికి 680 మార్కులు వచ్చినాయి. ఇట్లా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చిన నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. అందువల్ల ఆ ర్యాంక్ అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది. సో ఈ ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, ఓవరాల్గా క్యాండిడేట్స్ పెరగడం. ఆ ఓవరాల్గా క్యాండిడేట్స్ ఎక్కడ పెరిగారు అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. దీంట్లో చూడండి, ఇక్కడ 9,800 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బీహార్లో పెరిగారు. బీహార్ ఇది మొత్తం లీకేజ్ బ్యాచ్ ఇది. ఓకే, అదేవిధంగా ఇక్కడ 20,000 మెంబర్స్ పెరిగారు. ఇక్కడ రాజస్థాన్లో 20,850 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇంకా తీసుకున్నట్లయితే మనకి ఉత్తరప్రదేశ్లో 25,000 మంది పెరిగారు. ఓకే, వెస్ట్ బెంగాల్లో 4,000 మంది. అండ్ ఇక్కడ చూడండి 10,000 మంది తమిళనాడులో. ఇక్కడ 3,600 పంజాబ్, 4,200 పుదుచ్చేరి. తర్వాత 10,000 మంది మధ్యప్రదేశ్లో, 11,800 మంది మహారాష్ట్రలో, 13,000 మంది కర్ణాటకలో, 11,000 మంది కేరళలో. చూడండి ఏ విధంగా నంబర్ పెరిగింది. ఇక్కడ 7,000 ఢిల్లీలో, 7,000 గుజరాత్లో, 4,480 హర్యానా. ఈ విధంగా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చాలా పెరిగారు. మన అదృష్టం ఏంటి అని అంటే, ఏపీలో 950 మంది మాత్రమే పెరిగారు. ఏపీలో 950 మంది. తెలంగాణలో తీసుకున్నట్లయితే 4,700 మంది మాత్రమే. ఈ 4,700లో ఎంతమంది తక్కువ ర్యాంక్, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనేది మనం ఇంకా గెస్ చేయలేదు. కానీ బట్ దాంట్లో వెళ్ళిపోతే అంటే డివైడ్ చేస్తే, కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తే అది పెద్ద మ్యాటర్ కాదు అనేది నా ఉద్దేశం. కాబట్టి చూడండి ఇక్కడ ఇట్లా ఇవన్నీ కూడా మనకి డేటా అంతా కూడా తీసుకొని చేసిన అనాలిసిస్ ప్రకారంగా మనకు వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్, వాటికి తగినట్లు ర్యాంక్స్ అనమాట. ఓకే, మనం ఇంకెక్కడ ఉన్నాం, బీసీసీ దగ్గర ఉన్నాం. బీసీసీ కట్ ఆఫ్
ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 385గా ఉంటుంది ఈ సంవత్సరం. సో దానికి సంబంధించి 4,05,000 దాకా కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉందన్నమాట ర్యాంకు. మార్క్స్ దెన్ నెక్స్ట్ బీసీడీ అయితే 476 వరకు వచ్చే అవకాశం ఉంది. 476 మార్క్స్. సో ర్యాంక్ అయితే 2,41,000 అనుకుంటున్నా. దెన్ బీసీఈ అయితే 454 కట్ ఆఫ్ మార్క్స్గా ఉండొచ్చు బీసీఈ. అండ్ వాళ్ళ ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి మనకి 2,76,000 వరకు. సో లాస్ట్ ఇయర్ చూడండి 1,83,000 క్లోజ్ అయింది. బట్ ఈ సంవత్సరం 2,76,000 దాకా రావడానికి అవకాశం ఉంది. బీసీడీ లాస్ట్ ఇయర్ 1,74,900 క్లోజ్ అయితే ఈ సంవత్సరం 2,84,000 దాకా 2,41,800 వరకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే ఇది కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ లాస్ట్ ఇయర్ 1,62,790 వరకు వస్తే ఈ సంవత్సరం 2,83,000 దాకా వస్తుంది అనేసి నాకు ఒక చిన్న నా అనాలిసిస్లో తెలిసింది. మార్క్స్ 449 వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు అనేది ఒక గెస్. ఓకే, నెక్స్ట్ ఓపెన్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 252 వరకు వచ్చింది. ఈ సంవత్సరం కూడా దాదాపు అదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దాంట్లో ఆ విధంగా ఉన్నారనమాట. సో సీట్స్ పెరిగినా కూడా ఓకే. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ మీకు నేను గుర్తు చేయాలనుకుంది ఏంటంటే, మనకి ఈ సంవత్సరం నుంచి అదర్ స్టేట్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనం ఇందాక ఒక పాయింట్ ప్రాస్పెక్టస్లో చూసాం, గుర్తుందా? సో అంటే నాన్ లోకల్ అన్రిజర్వ్డ్లో ఉండే సీట్స్ కూడా ఇప్పుడు లోకల్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 10 years స్పాన్ అయిపోయింది కదా తెలంగాణ ఫామ్ అయిన తర్వాత. సో దానికి సంబంధించిన జీవో అనమాట. దాని ప్రకారంగా ఈ అదర్ స్టేట్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆ సీట్లు కూడా మన తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా కొన్ని సీట్లు పెరుగుతాయి. అండ్ ఆల్ ఇండియా కోటాలో కొంతమంది వెళ్తారు. ఆ టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతారు. కాబట్టి సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఇంకా కొంచెం పెరగొచ్చు అనేది నా అభిప్రాయం. దాని ప్రకారంగా ఈ ర్యాంక్స్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నాను. అయితే ఇదంతా కూడా ఇంకా క్లియర్ కట్ అనాలిసిస్ మనకి ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మనకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళు డేట్ అయితే ఇవ్వలేదు. బట్ మనకి 13వ తారీఖు వరకు రిజిస్టర్ చేసుకోవడానికి టైం ఇచ్చారు కాబట్టి 13 తర్వాతే ఉంటుంది. మేబీ దానికి 4 రోజులు పడుతుందా లేకపోతే 1 వీక్ పడుతుందా టైం తెలియదు. సో 1 వీక్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సేమ్ డేటా అనాలిసిస్ చేసి అప్పుడు ఇంకొంచెం యాక్యురేట్గా మీకు ఈ కట్ ఆఫ్ మార్క్స్ ర్యాంక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా నేను ఈ డేటా అనాలిసిస్లో అంటే ఫైండ్ అవుట్ చేసిన ఇంకో పాయింట్ చెప్పాలనుకున్నాను. సో ఎవ్రీ ఇయర్ తెలంగాణలో ఎగ్జామ్ అంటే నీట్లో క్వాలిఫై అయిన నంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో రిజిస్టర్ చేసే వాళ్ళు, ఓకే, తెలంగాణ కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అని కూడా నేను చెక్ చేస్తే దాంట్లో ఒక 52% నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారు ఏది తెలంగాణ కౌన్సిలింగ్కి. మిగిలిన వాళ్ళు వాళ్ళ ర్యాంకు మార్క్స్ తక్కువ ఉండి ర్యాంక్ ఎక్కువ ఉండి మాకు సీటు రాదు అని డిసైడ్ అయిన వాళ్ళు వదిలేస్తున్నారు. రిజిస్టర్ చేయట్లేదు అసలు. అంటే ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ రోజు నుంచి మనం అప్లై చేసుకోవాలి కదా, రిజిస్టర్ చేసుకోవాలి కదా సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి. సో దానికి ఎవరు చాలామంది చేయట్లేదు. ఓన్లీ ఒక 50% అప్రాక్సిమేట్గా, ఓకే, 1-2% అటు ఇటుగా ఉంటుంది. బట్ 50% మాత్రమే చేస్తున్నారు. ఆ 50%లో కొంతమందికి మాత్రమే ఎంబీబీఎస్ సీటు వస్తుందన్నమాట. ఓకే, ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 47,000 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయితే ఈ సంవత్సరం ఒక 22,000 మంది 23,000 మంది రిజిస్టర్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అది కూడా మనం చూద్దాం మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత. సో ఇకపోతే ఎస్సీ తీసుకున్నట్లయితే 447 కట్ ఆఫ్గా ఉండొచ్చు. వాళ్ళ ర్యాంకు 2,87,000 దాకా వచ్చే అవకాశం ఉంది సీటు. లాస్ట్ టైము 2,45,000 వరకే వచ్చింది. బట్ ఈసారి అది 2,87,000 దాకా రావచ్చు అని అనిపిస్తుంది. బట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో అని కూడా నాకు తర్వాత అనిపించింది. బట్ అది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కానీ ఎగ్జాక్ట్గా మనము ఫైండ్ అవుట్ చేయలేము.
బట్ మేబీ ఇది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నేను 2-3 సార్లు చెక్ చేశాననమాట. సో, చూద్దాం అది ఏమవుతుందో, మన గెస్ ఏమవుతుందనేది. సో, ఇంకా ఎస్టీ తీసుకున్నట్లయితే లాస్ట్ టైం 400 మార్క్స్ వరకు వచ్చింది. ఈసారి 454కే క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాండిడేట్స్ కూడా పెరగడం జరిగిందనమాట దీంట్లో. సో, లాస్ట్ ఇయర్ 2,30,000 దాకా వస్తే ఈ సంవత్సరం 275 వరకు సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో, ఇదే అనమాట మన యొక్క అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓవరాల్‌గా మీరు ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. లేదా మీ యొక్క కేటగిరీని బట్టి మీ మార్క్స్, మీ ర్యాంకు, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకున్నా కూడా చాలు. సో, దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్‌లో రాయండి. అదేవిధంగా మీకు ఏదైనా పర్సనలైజ్డ్ మీ ర్యాంక్‌కి, మీ జెండర్‌ని బట్టి, మీరు లోకలా ఏంటి ఇవన్నీ బట్టి అసలు మీకు సీట్ వస్తుందా? వస్తే ఏ కాలేజీల్లో రావచ్చు? హైదరాబాద్ చుట్టుపక్కల వస్తుందా? లేకపోతే డిస్ట్రిక్ట్స్‌కెళ్ళాలా? ఇలాంటి అనాలిసిస్ మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్ కౌన్సెలింగ్‌లో ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సర్వీసు, అది పెయిడ్ సర్వీసు. ఆ సర్వీస్ ఎవరికైనా కావాలనంటే మీరు కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా చేసి పెయిడ్ సర్వీస్ కావాలని ఒక చిన్న మెసేజ్ పెట్టినట్లయితే మీకు మేము చూసుకొని రిప్లై చేసి మీతోని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము. సో, ఆల్ ది బెస్ట్ అండి. ఎవ్రీవన్ షుడ్ గెట్ ఎంబీబీఎస్ సీట్. దట్ ఈజ్ మై విష్. సో, మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్ కోసమే చేశాను. వాళ్ళంతా కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు నిన్నటి నుంచి. కాబట్టి వాళ్ళ కోసమే ఇదంతా కూడా చేయడం జరిగింది. సో, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మీకు కూడా ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో, లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ చాలామందికి రీచ్ అవుతుంది. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.